మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో షుగర్ గనక మన రక్తంలో తిరుగుతుంది అంటే సర్క్యులేట్ అవుతుంది అంటే, అది మన రక్తనాళాల్లో, మన నరాల్లో, మన బోన్స్‌లో, జాయింట్స్‌లో, శరీరంలో అణువులోనూ అది డిపాజిట్ అయ్యి దాని ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో, మనకి నరాల్లో డిపాజిట్ అవ్వడం వల్ల అది మెల్లగా నరాలు ఇరిటేట్ అయ్యి ఇన్‌ఫ్లమేషన్ అంటాం. ఇరిటేట్ అయ్యి మెల్లగా నరాల డీజనరేషన్ స్టార్ట్ అవుతది. సో, అందుకే మనకి ఇనీషియల్‌గా మంటలు, సూదిగుచ్చులతో ఉండి మెల్లమెల్లగా స్పర్శలే తగ్గిపోతాయి. అది ఏ స్టేజ్‌కెళ్ళిపోతుందంటే కాల్లో ఏదైనా ముల్లు గుచ్చుకున్నా, ఏదైనా కట్ అయిపోయినా, ఎండాకాలంలో వేడి సర్ఫేస్ మీద మనం నడిచినా కానీ ఏ ఇబ్బంది లేకుండా నడిచేస్తారు వీళ్ళు. తర్వాత 2 రోజులకో, 3 రోజులకో బొబ్బలు కట్టడం, దెబ్బ తగిలి అక్కడి నుంచి ఇన్ఫెక్ట్ అయిపోవడం, అల్సర్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, ఎప్పుడు ఎలా అయితే నరాల మీద ఎఫెక్ట్ ఉంటుందో, అదే విధంగా మన రక్తనాళాల్లో చేరుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడడం, రక్తనాళాల్లో పెచ్చులు కట్టడం, ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. సో, అది జరుగుతుంది. సో, దానివల్ల మన గుండె నుంచి ఎంతైతే రక్తం ఏ ప్రెషర్‌తో అయితే పంపిస్తుందో, అంత వాల్యూమ్ గాని, అంత ప్రెషర్‌తో గాని పాదాలలోకి మన అరికాళ్ళ చర్మం దగ్గరికి రక్తం చేరదు. దీనితో పాటు షుగర్స్ వల్ల మన బాడీలో పోలీస్‌మాన్ ఆఫ్ బాడీ అంటాం. మన తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీస్ వీటి శక్తి కూడా తగ్గిపోవడం వల్ల తెల్ల రక్త కణాలు అక్కడికి వెళ్ళినా కానీ ఇన్ఫెక్షన్ పసిగట్టలేకపోవడం, పసిగట్టినా ఎఫిషియెంట్‌గా పనిచేయకపోవడం జరుగుతది.